ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు, శుభోదయం, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలాసార్లు మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, తుఫాన్లు బట్టి, చుట్టూ పెరిగిపోతున్న ఆ యొక్క డిఫికల్ట్ సిచ్యువేషన్స్ బట్టి మనం చాలా బాధపడతాం, కోపపడతాం, దుఃఖపడతాం, నిరాశపడతాం, దిగులు పడతాం, భయపడతాం. ఏం జరుగుతుంది నా జీవితంలో అని మనం చాలా ఆలోచనలో పడిపోతాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీవు కూడా అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సందేశాన్ని వింటూ ఉన్నావేమో. ఏమీ అర్థం కాలేని పరిస్థితుల్లో దేవుడు నీకు ఏమాత్రం కూడా దూరంగా లేడు. ఆయన నీకు సమీపంగానే ఉన్నాడు. నిజానికి ఆయన నీకు ఈ సమయంలోనే చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి నీవు చింతించుకో, జడియకు, విచారపడకు. దేవుని యొక్క వాక్యంలో బేతనియ గ్రామంలో మరియా, మార్తా, లాజరు యొక్క ముగ్గురు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి వీరి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. వారికి కూడా యేసు ప్రభువారు అంటే ఎంతో ఇష్టం. ఒక దినమున యేసు ప్రభువారు పరిచయ నిమిత్తం కొంచెం బేతనియ గ్రామానికి దూరంలో ఉన్నప్పుడు లాజరు రోగగ్రస్తులై ఉన్నాడన్న సంగతి యేసు ప్రభువారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, సమాచారం వచ్చింది. లాజరు రోగముతో ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకొన్ని గంటల్లో లేకపోతే ఇంకొన్ని దినముల్లో లాజరు చనిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో అతనికి యేసు ప్రభువారికి సమాచారము అందింది. మనమైతే ఏమనుకుంటాం? సమాచారం అందిన వెంటనే ఆయన బయలుదేరి లాజర్ దగ్గరికి వచ్చి, రోగగ్రస్తులు ఉన్న లాజర్ని యేసు ప్రభువారు వెంటనే ముట్టి స్వస్థపరిచి పైకి లేవనెత్తుతారు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ అక్కడ జరిగింది వేరేగా జరిగింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తాను ఉన్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. లాజరు రోగగ్రస్తుడే ఉన్నప్పుడు ఆ మాట వినగానే లాజరుని ఎంతో ప్రేమించే దేవుడు, ఈ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే బయలుదేరి వచ్చేస్తారని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఆయన ఇంకా 2 రోజులు ఆయన ఎక్కడైతే పరిచయం చేస్తున్నాడో ఆ ప్రాంతంలోనే ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క పనులు, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు, ఆయన చిత్తము ఏమాత్రం కూడా మనకు అర్థం కాదు. మనం ఎటో ఆలోచిస్తాం, దేవుడు మరెటో ఆయన ఆలోచిస్తాడు. అందుకే వాక్యంలో ఒక మాట మనం చూసినప్పుడు, నా తలంపులు వంటివి కాదు మీ తలంపులు, నా తలంపులు ఎంతో ఎత్తైనవి, అవి ఎంతో భీకరమైనవని వాక్యంలో మనం చూస్తాం. ఒకవేళ మన తలంపులు వేరే విధంగా, మన ఆలోచనలు, మన యొక్క అభిప్రాయాలు, మన యొక్క ప్రేరేపణలు ఎలా ఉన్నప్పటికీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కార్యము వేరే విధంగా ఉంటుంది. ఇక ఉదయకాల సమయంలో ఒకటి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. దేవుని యొక్క సమయాన్ని నమ్మండి. ఆలస్యమైనప్పటికీ దేవుని యొక్క సమయాన్ని మీరు నమ్మండి. మనకంటే దేవునికి ఎక్కువగా బాగా తెలుసు. మన ఆలోచన కంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆలోచన ఎంతో గొప్పది. ఆయనకు నీ పట్ల ఎన్నో గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. అన్నాడు లాజర్ని వెంటనే దర్శించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వెళ్ళలేదు అంటే, ఈ హ్యాడ్ ఏ గ్రేటర్ ప్లాన్. ఆయనకి గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఆయన నామానికి మహిమను తీసుకొస్తుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుని యొక్క ఆలస్యాలు, గాడ్స్ డిలైస్ ఇన్ మై లైఫ్ ఈజ్ ఎ డినాయల్ అని చెప్పి మనం అనుకుంటాం. దేవుడు నా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, దేవుడు నన్ను రిజెక్ట్ చేస్తున్నాడు, దేవుడు నన్ను తిరస్కరిస్తున్నాడు, దేవుడు నన్ను కాదని అనుకుంటున్నాడు, లేకపోతే దేవుడు నా వైపు చూడట్లేదు, నా యొక్క మొర్ర వినట్లేదు అని చెప్పి మనం అనుకుంటాం. గాడ్స్ డిలైస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆరెంట్ డినయల్స్. మన జీవితాల్లో దేవుని యొక్క ఆలస్యాలు తిరస్కరణలు కానే కాదు. అటువంటి ఆలస్య పరిస్థితుల్లోనే దేవుడు ఒక అద్భుతమైన రీతిగా పనిచేస్తున్నాడు అనే సంగతిని మనం గమనించాలి. మనకి టోటల్ పిక్చర్, ఆ యొక్క చిత్రం అంతా కనబడకపోవచ్చు, ఏం జరుగుతుందో మొత్తం మనకి అర్థం కాకపోవచ్చు. బట్ గాడ్ ఈజ్ అట్ వర్క్. దేవుడు మాత్రము
పని చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో 4వ వచనంలో యేసు అది విని లాజరు రోగగ్రస్తుడిగా ఉన్నాడనే సంగతి విని ఏమన్నాడట, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని అనెను. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని యొక్క కుమారుడు మహిమపరచబడినట్లుగా అందుకే వచ్చిందని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా సెలవిస్తూ వచ్చారు. నీ జీవితంలో వ్యాధి ఉందా? లేకపోతే నీ యొక్క జీవితంలో రోగం ఉందా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేకపోతే నిరాశ ఉందా? లేకపోతే నీ యొక్క జీవితంలో ఒక అన్స్టేబుల్ పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో నీవు బ్రతుకుతున్నావా? లేకపోతే నీ యొక్క ఇంటిలో మరణమే సంభవించిందా? ప్రియులను నీవు కోల్పోయావా? ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉన్నప్పటికీ ఆ మరణము, ఆ వ్యాధి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుని మహిమ కొరకు వచ్చిందట. అవును, కొన్నిసార్లు దేవుడు మనుషుల యొక్క జీవితాల్లో, తన ప్రజల యొక్క జీవితాల్లో మరణము కూడా అనుమతిస్తాడు. ఇటీవల కాలంలో మనం చూసాం, ప్రవీణ్ పగడల అనే దేవుని యొక్క సేవకులు ఆయన చనిపోయారు. దేవుడు ఎందుకు అనుమతించాడు? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈ మరణం ద్వారా ఎంతో బాధ, ఎంతో వేదన మనకి ఉంది, ఎంతో కన్నీరు, క్రైస్తవులందరూ ఎంతో కన్నీరు కారుస్తున్నారు, ఎంతో దుఃఖము ప్రతి దేవుని యొక్క నిజమైన సేవకులందరికీ కూడా ఉంది. విశ్వాసులు కూడా ఎంతో బాధపడుతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. ఇటువంటి సమయంలో ఎందుకు ఈ మరణం వచ్చిందంటే దేవుడు పరలోకం నుంచి అంటాడు ఒక మాట, ఈ యొక్క మరణము మీకు దుఃఖము నిమిత్తము కాదు, ఈ మరణము లేకపోతే ఏదో మీకు నష్టం చేయడానికి కాదు, కానీ ఈ మరణము ద్వారా నా నామానికి నేను ఏం తెచ్చుకుంటానంటే మహిమ తెచ్చుకుంటాను. అవును, ఈ యొక్క మరణము ఒకవేళ అది దొండగల చేత, ముష్కరుల చేత, ఆయనంటే పడని వారి చేత, మరి ఎవరి చేత ఇది చేయబడిందా, లేకపోతే యాక్సిడెంట్, అవన్నీ మనం ప్రక్కన పెడితే ఆ యొక్క చేదు పరిస్థితులను కూడా తన నామ మహిమ కొరకు దేవుడు వాడుకోగలడు. ఆమేన్. అవును, మనకి బాధ, వేదన ఉంటుంది. అన్నాడు లాజరు చనిపోయినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో బాధపడ్డారు, ఎంతో కన్నీరు కార్చారు. కానీ ఆ మరణము, లాజరు యొక్క మరణము దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ కొరకు వచ్చింది. లాజరు తిరిగి లేపబడ్డాడు. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా ఒక్క మరణము, ఒక్క ప్రియుని యొక్క మన యొక్క జీవితంలో ఎడబాటు మనం చూసినప్పుడు, ఈ ప్రవీణ్ పగడాల గారు కూడా ఆయన యొక్క ఎడబాటు మనం చూసినప్పుడు మన యొక్క జీవితంలో మనం గమనించాలి, ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది. దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక అన్నాడు. స్తెఫను మరణించిన తర్వాత సౌలు లాంటి గొప్ప దైవజనుని దేవుడు లేపుకున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. దేవుడు కార్యాలు ఎప్పుడు కూడా మనం ఆలోచించేటట్లుగా ఉండవు. మరణమైన, జీవమైన, ఉన్నవైన, రాబోవైన, దేవదూతలైన, ప్రధానులైన, ఎత్తైన, లోతైన క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా నన్ను ఎడబాపనేరదని మాట మనం ఎల్లప్పుడూ కూడా మన గుండె లోతుల్లోంచి మనం నెమరు వేసుకోవాలి, ధ్యానించుకోవాలి. ఎప్పుడో మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ యొక్క పరిస్థితులు చుట్టూ ఉన్నప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ గాడ్స్ టైమింగ్ మీద నువ్వు ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకో. ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. రెండోదిగా, మన పరిస్థితుల చుట్టూ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవర్ గాడ్, అవర్ లార్డ్, అవర్ జీసస్ వీప్స్ విత్ అస్. మనతో కూడా ఆయన ఏడుస్తాడు అన్నాడు. మరియ ఏడుస్తుంది, మార్త ఏడుస్తుంది, యూదులు అందరూ ఏడుస్తున్నారు. ఎందుకని? లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి 4వ దినం వచ్చేసింది, వారందరూ ఏడుస్తున్నారు. అటువంటి పరిస్థితిలో యేసు ప్రభువారు ఏం చేశారు? ఆయన హితోపదేశం చేయలేదు, ఆయన ఉపదేశం చేయలేదు, ఆయన ఏవో కొన్ని మంచి మాటలు చెప్పడం కాదు, లేకపోతే ఒక ప్రసంగం ఆయన అక్కడ చేయలేదు, లేకపోతే ఒక ప్రార్థన ఆయన అక్కడ చేయలేదు, లేకపోతే ఒక పాట అక్కడ పాడలేదు. వారు ఏడుస్తుంటే వారితో కూడా యేసు ప్రభువారు ఏడ్చారట. లాజర్ని యేసు ప్రభువారు అంత ప్రేమించారు. మరియని, మార్తని, యూదుల్ని యేసుక్రీస్తు ప్రభువారు అంత ప్రేమించారు. ఒక మాట చెప్తాను, యేసు కన్నీళ్లు విడిచిననే మాట బైబిల్లో అతి చిన్న మాట అయినప్పటికీ, చిన్న వచనం అయినప్పటికీ, బట్ ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. ఆ మాట చిన్న మాట అయినప్పటికీ అది ఎంతో ఎంతో అర్థంతో కూడిన మాట. అందులో సమస్తము ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎంతో ఎంతో బాధపడి, ఎంతో ఎంతో అన్సెటిల్డ్, డిస్టర్బ్డ్ మైండ్తో, చాలా లోతైన ఆ యొక్క బాధ, వేదన యేసుక్రీస్తు ప్రభువారు లాజరు మరణం సమయంలో ఆయన అనుభవిస్తూ వచ్చారు.
కాబట్టి నీ బాధల్లో నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పి నువ్వు బాధపడకు. నువ్వు ఏడిస్తే నీతో పాటు ఆయన కూడా ఏడుస్తున్నాడు అన్నాడు. ఒకవేళ స్టెఫను మరణిస్తున్నప్పుడు అందరూ రాళ్ళతో కొడుతున్నప్పుడు స్టెఫనుతో పాటు చుట్టూ ఉన్న ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని నమ్ముకున్న విశ్వాసులు, వారందరూ స్టెఫను రాళ్ళతో కొడుతుంటే ఏడుస్తున్నారేమో, స్టెఫను కూడా ఏడుస్తున్నాడేమో. కానీ గాడ్ ఈజ్ అలౌయింగ్ ఇట్. దేవుడు దాన్ని అనుమతిస్తూ ఉన్నాడు. స్టెఫను ఏడుస్తూ ఉంటే పైనుంచి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. ఈనాడు రాష్ట్రం అంతా ఏడుస్తూ ఉంది, పైన ఉన్న దేవుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు ఆ యొక్క పరిస్థితులను బట్టి. కానీ ఆయన ఏమాత్రం కూడా విడనాడేవాడే కాదు. నీకు పరిస్థితులను బట్టి బెంగపడుతున్నావా, విచారపడుతున్నావా, నీతో పాటు ఆయన కూడా నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన సమయాన్ని నువ్వు నమ్ము, ఆయన యొక్క మహిమ కార్యాలను నీవు నమ్ము. ఆయన నీ దుఃఖములో ప్రవేశిస్తున్నాడు అనే సంగతిని నీవు నమ్ము. ఆయన కేవలము పునరుద్ధానమును, జీవమును నేనే అని చెప్పే దేవుడు మాత్రమే కాదు, కానీ నీతో పాటు నువ్వు ఏడిస్తే ఆయన కూడా ఏడ్చేవాడు. ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా, నేను చేయుచున్నది, కొన్నిసార్లు దేవుడు చేయుచున్నది మనకి తెలియదు, కానీ ఇక మీదట నీవు తెలుసుకుంటావు. రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఏం జరుగుతుందో ఏ క్రైస్తవుడికి, ఏ సేవకుడికి ఎవరికి అర్థం కావట్లేదు. అది హత్య లేకపోతే యాక్సిడెంటా, ఏంటి పరిస్థితులు ఎవరికి అర్థం కావట్లే. అదేవిధంగా నీ ఇంట్లో పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు, నీ పరిస్థితి నీకు అర్థం కావట్లే. ఇటువంటి అర్థం కాలేని పరిస్థితిలో ఒక మాట దేవుడు నీకు సెలవిస్తా ఉన్నాడు. ఏంటి యొక్క మాట ఏంటంటే, నేను చేయుచున్నది నీకు ఇప్పుడు తెలియదు కానీ ఇక మీదట నువ్వేం చేస్తావంటే యూ షల్ నో ఇట్, నీకు తప్పనిసరిగా తెలుస్తుంది. అటువంటి గొప్ప మహిమ కార్యాలు దేవుడు నీకు జీవితంలో జరిగిస్తాడు. చింతించుకో, ఏడవకు, దుఃఖపడకు, విసిగిపోకు. ఏంటి యొక్క దుర్భరమైన జీవితం అని బెంగపడకు. ఆయన ప్రార్థన చేయి, ఆయన నీకు తప్పకుండా కృపను అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలయ్యా. అయ్యా నాయన, నాయన సమయంలో నీకు సందులో సమీపిస్తున్నాం, నిన్ను ఆశ్రయిస్తున్నాం. మా యొక్క దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రభు నీవే మా యొక్క ఆధారము. మా యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో నీవే మా యొక్క ఆశ్రయం. ఏం జరుగుతుందో అర్థం కాలేని పరిస్థితుల్లో, దుర్భరమైన జీవితాల్లో ప్రభా, కన్నీరు మున్నీరవుతున్న మా యొక్క బ్రతుకుల్లో ప్రభా, అయ్యా ఏంటి ఇంకెప్పుడని ఆలోచిస్తూ అలక్ష్యం చేస్తున్నావా అని చెప్పి అనుమానాలతో ప్రభా ఉంటున్న మా యొక్క జీవితాల్లో ప్రభా, నువ్వు ఆలస్యం చేస్తావేమో కానీ అలక్ష్యం చేయవని, నీ యొక్క డినయల్స్ కాదని ప్రభు మా యొక్క జీవితాల్లో మేము ఎరిగి, నీ మీద హోప్ పెట్టుకొని, నీ మీద ఆశ కలిగి మా యొక్క జీవితాల్లో ప్రభా ముందుకు వెళ్ళడానికి కృప చూపవలసిన వేడుకుంటున్నాం ప్రభా. ఎవరెవరు ఏ చింతల్లో, ఏ పరిస్థితుల్లో, ఏ బాధ, ఏ వేదనలో వారు ఉన్నారో ఒక్కసారి రక్షకుడా తండ్రి మీరు దర్శించండి. నేను చేయుచున్నది నీకు ఇప్పుడు తెలియదు కానీ ఇక మీదట నువ్వు తెలుసుకుంటావనే వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి, వారిని ధైర్యపరిచి, ఆదరించి, కృప చూపి, బలపరిచి పైకి లేవనెత్తమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ యొక్క సందేశాలు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా యొక్క ఛానల్. ప్రభు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.